విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 100% మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలు గాని ఆందోళనలు గాని కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూ వచ్చింది. అయితే దీనిపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. విశాఖ స్టీల్ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడానికి జనసేనాని విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. 5 దశాబ్దాలుగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటూ వస్తున్న స్టీల్ ప్లాంట్ ఇది. ప్రతి సంవత్సరం 7.3 మిలియన్ టన్నుల మేర ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది. దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు సాగాయి. అలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యంగా బీజేపీతో పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సైతం సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణ సైతం ఆయన సిద్ధం చేసుకున్నారు. మరి పవన్ ను చూసి అయినా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిపోతుందేమో చూడాలి.